మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లను చూసుకుంటే మరి దీని ఇంపాక్ట్ వచ్చేసి ఈక్విటీ మార్కెట్ పైన ఎలా ఉండబోతుందండి? డెఫినెట్ గా ఉంటుందండి. ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం, ఈక్విటీ మార్కెట్ బాగా వాలటిలిటీ అవుతుంది, మిగతా అసెట్ క్లాస్ లో వాలటిలిటీ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ డెట్ ఫండ్స్ కూడా వాలటిలిటీ అవుతున్నాయి అనమాట. పర్టికులర్గా బాండ్స్ అనేది ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు సేఫ్టీగా డబ్బు రావాలంటే డెట్ ఫండ్స్ బాగుంటాయి అనమాట. అందులో ఫేమస్ అంటే ఇవి బాండ్స్ అనమాట. 10 years బాండ్, 5 years బాండ్, 2 years బాండ్ అనమాట. ఈవెన్ అమెరికాలో కూడా సింగిల్ డే 1% అటు ఇటు షేక్ అవుట్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో 10 years బాండ్ ఈల్డ్ అయితే ఆల్మోస్ట్ 4.4 ఉంది. వడ్డీ రేట్లు 4.4 ఉంది. అందుకని ఎవరైనా బాండ్ ఇన్వెస్టర్స్ ఉంటే ఇది మంచి టైం అనమాట పెట్టి లాక్ చేసుకోవడం కోసం. అంటే 30 years టైం బాండ్ అయితే అమెరికాలో అయితే ఆల్మోస్ట్ 4.85% దగ్గరకు వచ్చేసింది. ఊహించుకోండి, 5% దగ్గర బారోయింగ్ కాస్ట్ చేసుకొని ప్రాజెక్టులు డెవలప్ చేయాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవన్నీ. అంటే 2 years బాండ్ కూడా 3.9కి వచ్చేసింది. దాని మీద ఏంటంటే రీసెంట్గా ట్రంప్ టారిఫ్ పెంచాడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిద్దని చెప్పేసి వడ్డీ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ట్రంప్ టారిఫ్ తగ్గించాడు అనుకోండి, తగ్గటం వల్ల గ్రోత్ స్లో అవుతుందని చెప్పేసి సేఫ్టీ కోసం అని చెప్పేసి అందరూ బాండ్ కొన్నారు. ట్రంప్ ఏం చేయకపోయినా సరే ఫెడరల్ రేట్ కట్లు చేయట్లేదు అని చెప్పేసి బాండ్ పెరుగుతున్నాయి. ఏదో ఒక రీజన్ తోటి బాండ్ రేట్లు పెరుగుతున్నాయి. యాక్చువల్గా బాండ్ రేట్లు ఇక్కడే కాదు, అమెరికాలో కదండి, ఎంటైర్ యూరోప్ అంతా పెరుగుతూనే ఉన్నాయండి. నిన్న కనుక మనం చూసుకుంటే జర్మనీ 2.6%కి వచ్చింది, 2% పెరిగింది సింగిల్ డే. సో అంటే ఫ్రాన్స్లో అయితే ఆల్రెడీ 3.3 ఉంది, అండ్ యూకేలో 4.6 ఉంది, అంటే ఆల్మోస్ట్ 5% దగ్గర వచ్చింది యూకేలోనే. అండ్ స్పెయిన్ 10 years బాండ్ 3.2కి వచ్చేసింది, అండ్ ఇటలీలో 3.6 ఉంది. అంటే ఒక జపాన్లో 1.3 ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు చీపురు ఉందంటే అది ఇంతకుముందు 0 ఉండే జపాన్లో, ఇప్పుడు 1.3కి వచ్చింది అది కూడా. అండ్ నెక్స్ట్ చైనా 1.6 దాకా ఉంది వడ్డీ రేట్లు సంవత్సరానికి అనమాట. అంటే లక్షకి 1600 చైనాలో అయితే, అండ్ జపాన్లో అయితే లక్షకి 1300 రూపాయల ప్రయాణం అనమాట. అండ్ మిగతా చోట యూరోప్లో ఇంతకుముందు ఒకప్పుడు దగ్గర టు 0 ఉంటాయి, అలాంటిది అక్కడ కూడా అంటే 3 to 4% వచ్చింది. అంటే అమెరికాలో లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీలో కూడా 5% దాకా వచ్చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలా వడ్డీ రేట్లు పెరగటం రెండు అనమాట. ఒకటి, ఎకానమీ హెల్దీగా ఉంది అండ్ క్రెడిట్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి వడ్డీ రేట్లు పెరుగుతుంది అనుకోవచ్చు ఒకటి. రెండోది, వడ్డీ రేట్లు ఎందుకు పెరుగుతుందంటే మిగతా మార్కెట్లో అన్సర్టనిటీ ఎక్కువైంది కాబట్టి సేఫ్టీ కోసం పబ్లిక్ అందరు కూడా ఈ బ్యాంకులో పెడుతున్నారు, ఎందుకంటే ఈల్డ్ బాగా మంచిగా ఉంది కాబట్టి. అలా అనుకోవచ్చు. బ్యాడ్ థింగ్ ఏమవుతుందంటే రేట్ బారోయింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. ఇంకా ఇప్పుడు అమెరికాలో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, బ్యాంకుల దగ్గర లోన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు పబ్లిక్ ఇస్తున్న ఇంట్రెస్టే ఆల్మోస్ట్ 4.5% దగ్గర ఉంది. వాళ్ళ ఖర్చులు ప్లస్ ప్రాఫిట్ లెక్కేసుకొని ప్లస్ 6లో ఇస్తారు నీకు. 6% ఇచ్చేస్తే మీకు మీ గ్రోత్, కంపెనీ గ్రోత్ కనుక 6 ఉందనుకోండి, నట్టించుకులు 0నే కదా. అందుకని గ్రోత్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అందుకని బారోయింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. గవర్నమెంట్ బారోయింగ్ చేస్తే కష్టం అవుతుంది. ఇట్లా ఇలాంటి కంట్రీలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది అనుకోండి, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందంటే లిటరల్లీ 700 లక్షల కోట్లు అప్పు ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ 700 లక్షల కోట్లు అప్పు ఉంది. వీళ్ళకి అప్పులు ఎవ్రీ మంత్ వడ్డీ ఇన్ టైంలో పే చేయకపోతే డిఫాల్ట్ అవుతారు. ఈ బారోయింగ్ కాస్ట్ పెరిగింది కదా ఇంకా, అందుకని ఈల్డ్ పెరిగే కొద్దీ అంటే అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇది అవుద్ది అనమాట. మెజారిటీ స్టాక్ మార్కెట్ కంపెనీస్ అన్నిటి కూడా డెట్స్ ఉంటాయి బాగా, అందుకని వాటి ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్ది. కొత్త ప్రాజెక్టులు ఎక్స్పాండ్ చేయవు, ఎందుకంటే ఈ రేటు మీద తీసుకుంటే వాళ్ళకి అంత వర్త్ కాదు కాబట్టి. అంటే గవర్నమెంట్లు కూడా వీటిని ఇంకా ఎక్కువైపోతుంది అనుకోండి, వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది కాబట్టి కంట్రోల్ కోసం మళ్ళీ మానిటరీ పాలసీస్ బిగిన్ చేస్తూ ఉంటారు. అట్లా అది గ్రోత్ అడ్డుకుంటుంది అనమాట. అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో బాండ్ ఇన్వెస్టర్స్, ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుద్ది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. అంటే బ్యాడ్గా ఫీల్ అయ్యేదేమో ఎంటైర్ ఎకానమీ, బారోయింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి. డెఫినెట్గా స్టాక్ మార్కెట్కి ఇది స్ట్రెస్. అందుకని నిజంగా స్టాక్ మార్కెట్లో 1 way రూట్లో ఈ సంవత్సరం పెరగడతాయా అంటే ఈ డేటా ప్రకారం చూసుకుంటే అంతేం లేదు. మార్కెట్కి కూడా ఇవి అడ్డుకొట్ట వేసేలాగా ఉన్నాయి, మార్కెట్ బుల్ మార్కెట్కి. అయితే వీటి వల్ల నిజంగా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే డైరెక్టే కదండి, ఇండైరెక్ట్ ఎఫెక్ట్సే ఉంటాయి అనమాట మన ఎకానమీ అంతా కూడా. మొత్తానికి ఏదన్నా కానీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్గా వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నాయి. అటు ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవాలి, అదే టైంలో బాండ్ ఈల్డ్ కూడా పెరగకుండా చూసుకోవాలి. ఈ పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండదు అనమాట. రెండింటి మధ్య ఈ బ్యాలెన్స్ చేసుకుని పోవాలి. లక్కీగా ఇండియాలో ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ చాలా టైట్గా మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అయితే ఆల్మోస్ట్ మనది 8 months లోలో ఉంది, ఆల్మోస్ట్ 3.8 ఏదో ఉంది ఇన్ఫ్లేషన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ అయితే. అంటే ఓవరాల్గా ఎకానమిక్ గ్రోత్ 6.5 దగ్గర ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ బిలో 5% లో ఉంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అయితే బిలో 3.8 ఉంది. పర్ఫెక్ట్ గ్రోత్ ఇంజిన్ అనమాట. అంటే ఎకానమీ చాలా హెల్దీగా ఉంది. మిగతా అన్నిటితో పోల్చుకుంటే ఏషియాలో కాస్త లీడింగ్ ఎకానమీ అంటే అది ఇండియా అనమాట.
ఓకే. ఈ టైంలో ఈ వార్ గీరు ఇవన్నీ తగ్గడం వల్ల ఏంటంటే ఇంకా మార్కెట్‌కి మంచి ఊపు వచ్చింది. అందుకని ఎందుకు నిన్న ఒక్కసారిగా 3000 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ 900 పాయింట్లు పెరిగిందంటే రీజన్ ఇదనమాట. అన్సర్టెనిటీ పోయింది కాబట్టి. కాబట్టి వరల్డ్ వైడ్‌గా ఈ పెరుగుతున్నాయండి. దీనివల్ల ఏంటంటే ఇంక వడ్డీ రేట్లు తగ్గడానికి వాళ్ళు ధైర్యం చూపించారు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు. థ్యాంక్ యూ. హాయ్ వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.